ఏం కష్టం అబ్బా రైతులది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తిప్పలున్నా, ఎంత నష్టం వచ్చినా వ్యవసాయం చేసుడు, పంట పండించుడు తప్పితే ఇంకో పని తెలియదు. పంట నష్టం వచ్చింది సాయం చెయ్యుర్రి అని సర్కారోళ్ళను ఏడుకుంటారు. దండాలు దస్కలు పెట్టుకుంటారు తప్పితే ఎవరిని పల్లెత్తు మాట అనరు. అసొంటి రైతుల మీద కాలమే పగబడుతుందో ఏమో తెలియదు కానీ ఒకటి కాకపోతే ఇంకొకటి అడ్డం తగిలి రైతుల్ని అరిగోసపడేటట్టు చేస్తుంది. పాపం పంట పొలాలకు నీళ్లు లేక వరి పొలాలు ఎండుతున్నాయని నీళ్ల కోసం రైతన్నలు ఎంత తిప్పల పడుతుర్రో చూడుర్రి మీరే. అప్పో సప్పో చేసి పెట్టుబడి అయితే పెడతాడు, కానీ పెట్టిన పెట్టుబడికి పావుల అన్న ఎక్కువ వస్తుందా లేదా అనే గ్యారంటీ లేని గొడ్డు కష్టం చేసే ఏకైక జీవి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క రైతన్నే. దుక్కి దున్నింది మొదలు పంట అమ్ముకునే దాకా దినం బిచ్చం ఎత్తుకున్నట్లే ఉంటది రైతన్న కష్టం. ఇక అట్లనే హన్మకొండ జిల్లాలున్న అంబల, శ్రీరాములపల్లె, మాదన్నపేట, గునిపర్తి ఊరి రైతులు పరకాల హన్మకొండ తొవ్వలున్న అంబాల జంక్షన్ ను చుట్టుముట్టిర్రు. వచ్చిపోయే బళ్లను ఆపేసి వందల ఫీట్ల బోర్లను నమ్ముకొని పంటేస్తే వేసిన పంట సుక్క నీళ్లు లేక ఎండిపోయి నెర్రలు తెరిచిందని దుక్కటిల్లిర్రు. ఇక జర సర్కారే ఎస్ఆర్ఎస్పి కాల్వల నీళ్లు వారిచ్చి పంటల కుత్కెలు తడపాలని గిట్ల సడక్ల మీదనే కూరంట బూ అంట కార్యం పెట్టుకుర్రు. అటు కాల్వల నీళ్లు లేక బోర్లు కూడా జంగు పట్టే కాడికి వచ్చినాయట. ఇప్పటికైనా జర నీళ్లు ఇడిచిపెట్టి దేశానికి బుక్కడి పెట్టే మమ్మల్ని ఆదుకొర్రి సార్లు అని ఒక తీరుగా అడుగుతుర్రు. ఇక పోలీసోళ్ళు వచ్చి ఎంత నచ్చ చెప్పినా నీళ్లు ఇస్తే గాని ఈ నుంచి కదిలేది లేదని మంకుపట్టు పట్టి కూసుర్రు. ఇగిట్లా రావాలే రావాలే నీళ్లు రావాలే అని కుత్కెల దగ్గర పడంగా ఎర్ర టెండల్నే డాంబర్ రోడ్డు మీద కూర్చొని మొత్తుకుర్రు. మేమేమన్నా మిమ్మల్ని గొంతమ కోరికలు అడిగినామా? 1-2 తడకలకు నీళ్ళిడిచి జర్ర సరం తడిపినట్టు చెయ్యుర్రి అని ఏడుకుంటున్నావు అని అనుకుంటా అధికారులకు సొట్లు పెట్టినట్టు చేసిర్రు. మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? కన్న బిడ్డలోలిగానే వెంచుకున్న పంట అంతా కళ్ళ ముంగటనే ఎండిపోతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పుర్రి. అగ చూడుర్రి పంటలు ఏడి కాడికి ఎట్లా ఎండిపోతున్నాయో. ఇట్లుంటే అడగకుండా ఎట్లుంటారు? ఏమో పొర్రి, అన్నం పెట్టేటి రైతన్నలకే బుక్కెడు బువ్వకు కరువు వచ్చే కథ అవుతున్నది రాను రాను. గీ రైతన్నల గోస ఎన్నడు తిరుగుతుందో ఏమో చూడాలి.